హాయ్ అండి అందరికి. మరి ఈ రోజు అయితే మరి నేను సీతారాంపురం అయితే వచ్చానండి. సీతారాంపురం సెంటర్కి అయితే ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు చిట్లు మిషన్ వాళ్ళు ఒక 4 డోర్లు చేయాలంటే నిన్న ఫోన్ చేశారు. నిన్న కొద్దిగా తెలిసిన వాళ్ళు ఒకరు చనిపోతే అటైతే వెళ్ళాను. నిన్న పనికి రాలేదు. ఇక ఇవాళ అయితే కొద్దిగా డోర్ కావాలి అర్జెంట్ అంటే ఇంక నేను ఇవాళ అయితే సీతారాంపురం వచ్చాం. మొన్న చేసిన డోర్లు శనివారం చేసే కదండి, అవి అయితే ఫిట్టింగ్ అయితే ఇంకా హార్డ్వేర్ అయితే రాలేదంట. అయ్యాను డోర్లు కూడా మెయిన్ డోర్ చెక్కుడికి ఇచ్చారు, అది అవ్వలేదు. అందుకే మనకి పని అవ్వలేదు, కుదరలేదు చేయడం. మరి ఇవాళ అయితే మనం 4 బాక్స్ డోర్లు అయితే తయారు చేయడానికి అయితే వచ్చానమాట. ఇది చూపిస్తాను. అవి ఇవ్వండి, ఇది టేకర్ అండి. 4 డోర్లు మొత్తం 8 బద్దలు ఉంటాయి అనమాట. 8 బద్దలు బారు బద్దలు వస్తాయి. ఇదైతే మనం 4 బాక్స్ డోర్లు రెక్కలు అయితే మనం తయారు చేయాలి. తయారు చేసి వీటికి మధ్యలో పుల్లలు ఫస్ట్ పాతకాలంలో పుల్లలు వేసేవాళ్ళు సెంటర్లో. ఆ పుల్లలు అనేది వేయాలి. ఆ పుల్లలు వేసి మళ్ళీ అదేను మనం మామూలుగా అయితే ఇక్కడ కప్పులు పెట్టి చేసేస్తాం. అలా కాకుండా ఇప్పుడు క్రాస్ మూల వేయాలన్నమాట. నిండు మూల వేసి మనం ఈ డోర్లు అనేది తయారు చేయాలి. ఇంకా నేనైతే ఇప్పుడే ఇంకా ఇంటి దగ్గర నుంచి వచ్చి బద్దలేమో చిత్తు మిషన్లో ఇదండి షాప్ వాళ్ళైతే మనం చేయమన్నారు. మనం వాళ్ళ దగ్గర నుంచి బద్దలే తీసుకున్నాము. ఇప్పుడైతే అన్ని గీసేసుకొని మనం అయితే తయారు చేయాలి. పుల్లలు అంటే ఈ పుల్లలు అనమాట. ఈ పుల్లలు అడ్డంగా ఇలా వేయాలి 2 చోట్ల. డోర్ తయారు చేసిన తర్వాత 2 చోట్ల మనం ఇలాగ అడ్డంగా అనేది ఈ ముక్కలు అనేది వేసుకోవాలి. మనకి ఈ పుల్లలే పని ఎక్కువ పట్టిద్ది. ఇవైతే మనం చేసుకోవాలన్నమాట. ఇదండి మరి 2 రోజులు మరి పనికి వచ్చాము. పనులు కూడా కొద్దిగా డల్గానే ఉన్నాయి. అంటే కొద్దిగా ఈ పండగ మూలన కొద్దిగా అందరూ వర్క్ చేసే వాళ్ళు కూడా తక్కువ అయ్యారనమాట, చేయించే వాళ్ళు కూడా. ఏదైనా మనకి సంక్రాంతి దాకా కొద్దిగా ఇలాగే ఉంటుంది అనమాట. సంక్రాంతి నుంచి మనకు కొద్దిగా బాగుంటుంది. ఇదండి ఈరోజు అయితే వర్క్ మనం వచ్చింది సీతారాంపురం వచ్చాం. వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం. ఇదైతే మధ్యాహ్నం దాకా అయితే అన్ని రెడీ చేస్తున్నాం అండి. పూసాలు బెజ్జలు అన్ని కొట్టేశాను కిటికీ రెక్కలే. ఇదైతే ఇంకా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇంకా ఈ డోర్లు అనేది తయారు చేస్తాను అనమాట. అంటే చుట్టూ ఫ్రేమ్లు అయితే తయారు చేస్తాను. గుజ్జులో వేసి పొడులు పోస్తాను అనమాట అండి. ఫ్రేమ్లు అయితే ఇలా తయారు చేశాను అనమాట అండి. ఇదైతే నిండు మూలలు వేసానండి. వాళ్ళు చేయించుకున్నవాడు నాకు ఇలా క్రాస్ కావాలంటే మామూలుగా ఇలా క్రాస్ చేసాం. ఎవరన్నా అడుగుతారు, ఇది ఆర్డర్ మీద చేస్తామండి. ఇలాగైతే ఇలా మామూలుగా చేయరు అసలు. ఇక ఇదైతే చేసాము. ఇన్ని మొత్తం 4 డోర్లు అండి. 2, 3, 4 డోర్లు, మొత్తం 4 డోర్లు అయితే తయారు చేశాను. ఇప్పుడు ఏంటంటే అండి వీళ్ళకి మధ్యలో కూడా అడ్డాలు బీడింగ్ వేయమన్నారు. వాళ్ళు మోడల్ అలాగా చూస్తున్నారు అనమాట. మన బీడింగ్ వేయడానికి నేను ముందుగానే అన్ని ఈ గాలి తీసి పెట్టేశాను అనమాట కింద. ఇక తయారు అంటే బద్ద విడిగా ఉన్నప్పుడే ఫ్రేమ్ చేయకముందు నేను ఇవన్నీ రెడీ చేసేసుకున్నా. ఇప్పుడైతే ఈ బద్దలు అయితే మనం ఇవ్వండి ఇలాగైతే మనం ఇలా చేయాలన్నమాట. ఇక్కడ ఒకటి మొత్తం 3 కాణాలు చేయమన్నారు. ఇక్కడ ఒకటి, ఈ 3 మనం సమానం చేసి ఇలాగైతే మనం వేయాలండి ఇలాగ బద్దలో. ఇప్పుడైతే నేను అయితే 4 డోర్లకి అయితే ఈ బీడింగ్ అనేది మనం వేస్తే మనకి ఒకసారి ఇంకంతా ఫినిషింగ్ చేసేస్తాను అనమాట నీట్గా. ఇంకా ఫినిషింగ్ చేసేస్తే ఇంకా వాళ్ళ పొద్దున వచ్చారు, వాళ్ళకి ఫోన్ చేసేస్తే ఇంకా అయిపోద్ది. ఇవ్వండి ఇంకా ఈ బీడింగ్ అయితే కట్టేస్తే మనకి వర్క్ అయిపోద్ది. అయితే బీడింగ్ అయితే కట్టేసి ఇవన్నీ ఫినిషింగ్ అయితే చేయిస్తానండి. మొత్తం 4 డోర్లు అలాగైతే మొత్తం ఇదైతే ఫినిషింగ్ కూడా చేసి కంప్లీట్ చేసి నేను కూడా అయితే ఇక బట్టలు చేంజ్ చేసేసుకున్నానండి. ఇంకా నేను కూడా వర్క్ అయితే ఈ రోజు అయితే వర్క్ అయితే వర్క్ అయితే చేశాను ఈ రోజు. ఇదండి ఈ రోజు వర్క్ సీతారాంపురంలో. రేపైతే మనకి రావర్పాడులో అయితే ఫిట్టింగ్ అయితే ఉండొచ్చు. అంటే హార్డ్వేర్ తెస్తే మనకి రేపు ఫిట్టింగ్ అయితే ఉంటది. ఇక రేపు సంగతి అయితే ఇంకా రేపు మనకి వాళ్ళ సాయంత్రం ఫోన్ వస్తే రేపు అయితే ఫిట్టింగ్ అయితే వెళ్ళాలి. ఇదండి ఈ రోజు అయితే వర్క్ అయితే. ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.